నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో డాటర్స్ అందరికీ ఏమైంది అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇటు సుష్మిత కూడా భర్తతో దూరంగా ఉంటుంది అంటూ వార్తలు, బట్ శ్రీజ విషయంలో ఒక క్లారిటీ ఉంది మాకు. ఎందుకంటే తరచూ కళ్యాణ్ దేవ్ ఏదో ఒక పోస్ట్ పెట్టడం, పిల్లలకి దూరంగా ఉంటున్నట్టు, సో వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు అని మాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు నిహారిక పోస్టులు బట్టి కూడా వాళ్ళు కూడా భర్తతో విడిగా ఉంటున్నారు. మరి ఇంటి ఆడపిల్లలందరూ భర్తలను వదిలేసి పుట్టింటికి చేరుకుంటున్న తరుణంలో పెద్ద దిక్కుగా ఉన్న అంజనాదేవి గారు ఏం చెప్తున్నారు? మరి తన ఇంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన ఆమె కొడుకులు కోడళ్లతో కూతురు అల్లుళ్లతో హ్యాపీగానే ఉన్నారు కదా, ఈవిడేం మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రధాన అభిప్రాయం ఉండింది. అంటే మొట్టమొదటిసారిగా అంజనాదేవి గారు కూడా శ్రీజాని సపోర్ట్ చేస్తూ మాట్లాడారట, ఒక వార్త. ఏం చెప్తారు? ఇక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడరు, ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడరు. కానీ ఒకటి అలాగని అపోజ్ చేస్తూ కూడా మాట్లాడరు. ఏం చేస్తారంటే బిడ్డని బలవంతంగా చంపుకోరు కదమ్మా. బిడ్డని ఏం చేస్తారమ్మా, నీకు ఏది ఇష్టమైతే చేయమ్మా, ఏది నీ జీవితానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది చేయమ్మా అంటారు. అంతేగాని సపోర్టింగ్ కాదు అక్కడ. అయితే అంజనాదేవి మొట్టమొదటిసారిగా నోరిప్పి మాట్లాడింది కాబట్టి దీన్ని మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శ్రీజాకి పెళ్లి చేసుకుందాం ఉంది. ఎవరిని చేసుకుంటుంది? ఎవరు చేసుకుంటే ఆ వ్యక్తి మూడో వ్యక్తిగా రాబోతున్నాడు. ఇక్కడ మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లి కాస్త బలమైంది. మొదటి పెళ్లి ఎవరైతే చేసుకుందో శిరీష్, ఆయన అంటే ఆయన బయటే ఉన్నాడు కానీ కుటుంబంలో ఇప్పుడు కలవలేదు. కుటుంబం కూడా ఆయన్ని ఎందుకో అది శ్రీజాకి తగ్గ సంబంధం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కూడా ఏదో కొన్ని విషయాలకి సినిమాలకు సంబంధించిన దాంట్లో ఏదో పెద్దలకి ఇచ్చారు కానీ పెద్దగా కూడా ఏం కనిపించలేదు. అది అంటే ఇక్కడ కళ్యాణ్ దేవ్ ఏం చేశారంటే కుటుంబంతో కలిసిపోయినాడు. అది ఇంటి వాళ్ళు చూసిన సంబంధం కదా, పెద్దలు కుదిర్చిన పెళ్ళి అది. అదే కుటుంబంతో కలిసిపోయాడు. అది కూడా లవ్ మ్యారేజ్ అనండి, పెద్దలు చూసిన పెళ్ళి అని, అది లవ్ మ్యారేజ్. అది అందువల్ల కళ్యాణ్ దేవన మీరు మాట్లాడుతున్నారు, అది లవ్ మ్యారేజే. కుటుంబం ఒప్పుకొని పెళ్లి చేయొచ్చు కానీ అది బట్ వాళ్ళకి శ్రీజ లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా లవ్ చేసిన వాళ్ళే పెళ్లి చేసుకుంటాను అంటుందన్నమాట. ఇది పక్కన పెట్టినట్టయితే ఆయన పుట్టిన కళ్యాణ్ దేవ్ పుట్టిన కూతురు ఉంది కదా, అది చిరంజీవికి ఆ బిడ్డ చాలా ఇష్టం. ఆ బిడ్డ లేకుండా ఉండలేడన్నమాట. అందువల్ల ఆ బిడ్డతో చాలా వీడియోలు చేశాడనమాట. బీబీబీ పాట ఒకటి చిరంజీవి చూసి ఆవిడ డ్యాన్స్ చేయడం, ఆవిడని చూసి ఆ పాపను చూసి చిరంజీవి డ్యాన్స్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ సడన్గా కళ్యాణ్ మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి, నేను తొలగిపోతున్నానని చెప్పి తొలగిపోవడం అన్నది మా కుటుంబంలో పెద్ద ప్రాబ్లం. అంటే ఒక కెలామిటీ స్టార్ట్ అయినట్లు లెక్క, కష్టాలు స్టార్ట్ అయినట్లు లెక్క. చిరంజీవి మాత్రం ఆ అబ్బాయిని కళ్యాణ్ దేవుని విడిచిపెట్టలేదు. నచ్చ చెప్పడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా కళ్యాణ్ దేవ్ ఏమంటున్నాడంటే విడిచిపెట్టేస్తానని చెప్పటం లేదు కానీ నేను నా కూతుర్ని వదిలేసి దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతాను, నా కూతురు నాకు కావాలని అంటున్నాడు. ఇవాళ రేపు వస్తారన్నమాట. సో ఇట్లాంటి వ్యవహారం కొనసాగుతుండగా అంజనాదేవి ఏముంటుందంటే, అమ్మ నువ్వు ఆలోచించు, అది చాలా పెద్ద మాట. నీ జీవితానికి ఏది ఉపయుక్తంగా ఉంటుందో అది ఆ పని చెయ్యు. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆవిడ అంటే మనసుని తొందరగా తన వైపు బెల్ట్ చేసుకోవడం, జీవితం వైపు ఆకర్షితురాలయ్యి తొందరపడడం, ఇవన్నీ మంచివి కావు. అదే చెప్తుంది ఆవిడ. నువ్వు ఆలోచించుకో, నీకు 2 బిడ్డలు ఉన్నారు, మరి ఈ బిడ్డలకు సమాధానం కావాలి. ఈ బిడ్డలకు సమాధానంగా కళ్యాణ్ దేవ్ ఉంటా అంటాడు. అయితే ఎటు వచ్చింది కళ్యాణ్ దేవికి ఎక్కడ లేనటువంటి ఆ సినిమాల మీద ఆసక్తి కలగడం పెద్ద డిస్టర్బెన్స్కి కారణమైంది. సినిమాలు ఏవైనా కోరికలు ఉంటే ఒక ఫ్యాక్టరీ పెట్టమంటే పెడతారు, ఒక ఇండస్ట్రీ పెట్టమంటే పెడతారు. కానీ సినిమాలు అంటే కష్టం కదమ్మా. సినిమాలంటే వాళ్ళు స్వయం కృషితో రావాలి. స్వయం కృషితో వచ్చిన తర్వాత కొంత సపోర్ట్ చేస్తారు.
కృష్ణ గారు సూపర్ స్టార్ అయినప్పటికీ, మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా ఆయన ఎవరు సుధీర్ ఉన్నాడు, ఇప్పటి వరకు తేరుకోలేకపోయాడు సినిమా ఆర్టిస్ట్గా. ఎందువల్లంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పైకి రావాలి, పైకి వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అల్లు అర్జున్ కొంతవరకు లిఫ్ట్ చేస్తే మరికొంతవరకు ఆయన కృషి చేసి పైకి వచ్చాడు. సాయి ధర్మ తేజ్ కూడా అలాగే వచ్చాడు, వైష్ణవ్ తేజ్ కూడా అలాగే వచ్చాడు. మరి అల్లు అరవింద్ కొడుకు లాంటి వాడు ఉన్నాడు కదా, కొడుకే ఎవరు శిరీష్, మరి ఆయన ఎందుకు పైకి రాలేదు? సో ఇవన్నీ ఆలోచించుకొని కళ్యాణ్ దేవ్ కూడా తనకు కావాల్సింది జీవితం ఎవరితో, శ్రీజతో. ఎవరున్నారు? తన బిడ్డ ఉంది, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఉంది కనుక ఒక చక్కని జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఆయన ప్లాన్ చేసుకోవాలి. కానీ అదేం కాకుండా నలుగురు నోళ్ళల్లో పడడం, అలాగే శ్రీజ కూడా పడ్డం అన్నది మంచిది కాదమ్మా. అది తొందరపాటే అవుతుందన్నమాట. ఎవరికైనా ఒక సంబంధం లేకపోతే రెండో సంబంధం అక్కడితో ఎండ్ చేసేయాలన్నమాట. అంతకు మించి వెళ్ళినట్టయితే లోకం దృష్టిలో అది మంచిగా కొనసాగదు. ఎవరు చూసిన మాటలు వాళ్ళు ఆడతారన్నమాట. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పుకోవాలి. తండ్రి ఏమంటాడు, ఏమో నా బిడ్డ కోరుకుంది, నా బిడ్డ జీవితం నేను కోరుకుంటాను కదా, నా బిడ్డకి మంచి జరగాలని కోరుకుంటాను కదా అని తండ్రి అంటాడు. తల్లి ఏమిటి, అమ్మ కడుపు కదా, కడుపు తీపి అలాంటిది, నేనేం చేయగలను, నేను నా బిడ్డని కన్నాను, నా బిడ్డని తప్పుకోలేను కదా, కనే హక్కు నాకు ఉంది కానీ చెప్పుకునే హక్కు నాకు లేదు కదా, అందరూ నా బిడ్డ ఇష్టం అంటుందన్నమాట. కానీ రేపొద్దు నువ్వే అన్నీ భరించాలి. ఎవరు? శ్రీజ. ఎవరేమన్నప్పుడు కూడా భరించవలసిన వ్యక్తివి నువ్వే. అది ఆలోచించి నిర్ణయం తీసుకో. అది ఆలోచించుకొని నువ్వు మాట్లాడితే అది ఎలాగవుతుంది? ఎక్కడ నువ్వు ఒత్తిడికి గురవుతావో, లేకపోతే ఎక్కడ నీకు స్వతంత్రత లేదు అని ఫీల్ అవుతావో అక్కడ నుంచి నువ్వు దూరంగా ఉండడమే మంచిది అన్నట్టుగా అంజనాదేవి గారు చెప్పారు. సో ఈ వార్త వల్ల చిరంజీవి గారు కూడా కాస్త మనశ్శాంతిగా, అంటే ఇప్పుడు తన పిల్లలకి ఇలా జరుగుతుంది కాబట్టి అమ్మ ఏమంటుందని ఒకటి ఉంటుంది కదా, అంటే వాళ్ళకి అమ్మ అనే ఫీలింగ్ ప్రస్తుతానికి ఉండదు. ఇప్పుడు అమ్మని ఎలా చూస్తారంటే, ఒక విషయం చెప్తాను నేను. ఒక 70 సంవత్సరాల వరకును మీరేం చేస్తారంటే, అంటే పిల్లలు వయసు వచ్చినంత వరకు తల్లిదండ్రి చూస్తారమ్మా. తల్లిదండ్రికి ఒక 70 సంవత్సరాల వయసు వస్తే ఆ పిల్లల దృష్టిలో ఈ 70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా పిల్లలైపోతారన్నమాట. పిల్లల్ని చూసినట్టు చూడాలి వాళ్ళు. వాళ్ళ అమ్మని చూడండి, ఒక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చిరంజీవి అలా నడిపించుకొని తీసుకెళ్తారు. కాఫీ ఇవ్వాలంటే 2 కాఫీ ఇస్తారు, ఒకరేమో గొడుగు పడతారు. అంత ప్రేమగా చూసుకుంటారన్నమాట. అది చెప్పినా చెప్పకపోయినా ఏదేమైనా కూడా మనం ఈరోజు చెప్పింది సిరిజ విన్నట్టయితే ఇంటందరూ చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. వాళ్ళ తండ్రి తాలూకు పరువు ప్రతిష్ట ఇవన్నీ ఆలోచించాలి కదా. తండ్రి తాలూకు పేరు ప్రఖ్యాతులన్నీ ఆలోచించాలి. ఆ కళ్యాణ్ దేవ్ కూడా తను ఏ ఆలోచనతో ఆ కుటుంబంలో అడుగు పెట్టాడో ఆ ఆలోచనకి విలువ ఇవ్వాలి. నిజంగా కన్న బిడ్డకు కూడా న్యాయం చేయాలి కదా. లేకపోతే ఆ బిడ్డ కూడా తండ్రి కోసం ఆరాటపడుతున్నట్టయితే ఆ ఉసిరి కాస్త నీకే తగులుతుంది కదా. ఇవన్నీ కళ్యాణ్ దేవ్ కూడా ఆలోచించుకుంటారని నమ్ముతూ శ్రీజ కూడా మనసును మార్చుకుంటుంది, ఒక నిర్మాణాత్మకమైన జీవితాన్ని పొందగలుగుతుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.